బాను అంబులెన్స్ కన్నా బాను బాను చెప్తాను అన్ని నడిపించి నాకు రాలే బా పొద్దు పరిచయం బట్టి వచ్చింది అది ఎన్ని రోజులైంది 2 రోజులు ఇప్పుడు పొద్దు పరిచయం బట్టి జ్వరం వచ్చింది ఆ మాటలు తెచ్చుకొని తినే మళ్ళీ రాలే ఈ పొద్దునా పొద్దు ఇప్పుడు నీకు ఎన్నేళ్ళు ఎన్నేళ్ళనే ఉంది ఏం చేస్తుర్రా నీకు ఎన్నేళ్ళు నాకు ఎన్నేళ్ళు జ్ఞాపకం లేదు నాకు ఎన్నేళ్ళు జ్ఞాపకం లేదు అట్ట కదా ఎన్నేళ్ళు అంటున్నా సౌండ్ చెయ్యకు కంఠం కోసేస్తా చెప్పుకో ఎన్నేళ్ళు ఉంటాయి ఏమో నాకు ఎన్నేళ్ళు ఉంటాయి అంటున్నా చదువుకున్నా నేను చదువుకోవద్దు ఎన్నేళ్ళు ఉంటాయి అంటున్నా ఎన్నేళ్ళు ఉంటాయి చెప్పు 3 నెలలు ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న 3 నెలలు 3 సంవత్సరాలు నీకు 3 సంవత్సరాలు ఇప్పుడు 3 ఏళ్ళు నీకు 3 ఏళ్ళ కరోనా వచ్చింది వస్తుంది ఇప్పుడు నాకు ఎన్నేళ్ళు ఉంటాయా ఇప్పుడు నీకు 3 ఏళ్ళు నాకు ఎన్ని ఒక 30 ఉంటాయా 116 ఉంటాయి నీకు అదే నాకు ఇప్పుడు 30 చిన్నోడా బాగా చాకి పొద్దు అదే కాదయా ఇప్పుడు నీకు ఎన్నేళ్ళు చెప్పు చదువుకోలేను ఇప్పుడు ఎన్నేళ్ళు చెప్పు ఎన్నేళ్ళు ఎన్నేళ్ళు నాకు తెలుసు 3 4 కరెక్ట్ గా చెప్పు ఎన్నేళ్ళు 3 ఏళ్ళ 4 ఏళ్ళ నాకు జప్తి లేదు స్వామి ఇప్పుడు చెప్పింది కదా ఇప్పుడు చెప్తే 3 ఏళ్ళ 4 ఏళ్ళ నీకు 3 ఏళ్ళే ఇప్పుడు పింఛన్ వచ్చేది అంతా నీకు కాదు ఇప్పుడు పింఛన్ ఎంత వచ్చేది నీకు 2000 3000 వచ్చా నీకు 15,000 ఇచ్చాను అవన్నీ చెప్పలే ఎంత వచ్చేదంట నీకు వచ్చేది మొత్తం ఎంత బాగా ఎంత 3 ఎంత వచ్చేది 350 350 నీకు 350 వస్తుంది నెల పింఛన్ 350 వస్తుంది నీకు 3 ఏళ్ళు అందుకే నీకు కరోనా వచ్చింది వచ్చానండి నీకు కరోనా వచ్చింది గడ్డ గొంతుకున్న గడ్డలు చూడే నీకు కరోనా అంటే వచ్చిందిలే పిల్లలు చావు అంటే భయపడటానికి అల్లా టప్పాగా ఈదులోకి ఎందుకు అడుగుతున్నాను వాళ్ళకి తెప్పియాలనే నువ్వు చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు మీజే కరోనా వచ్చిందంటే కరోనా వచ్చింది అంటారు ఎందుకన్నా మచ్చులు అంటారు తెలుసు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎంత పట్టారు ఏంది నాన్న వాళ్ళు నేను చూస్తే పరిగెత్తారు ఇళ్ళకి మంచిగా ఒకటి పెద్ద అమ్మా అది తప్ప కరెక్ట్ అమ్మా చెప్పు నేనేమంటానంటే గొంతు కింద గడ్డలు ఉన్నాయి గడ్డలు నాకు అప్పుడే నచ్చి పెట్టవుమే నచ్చి కాదు ఇప్పుడు అట్టే వచ్చింది నాకే వచ్చింది అదే నేను అంబులెన్స్ పోయి వచ్చిన కదా చేసుకోండి నాకేమి అమలించుకోని భయం చేస్తున్నావు మళ్ళీ ఉంది నీకు అందులోకి ఫోన్ చేసి నువ్వు రమ్మంటేనే ఫోన్ చేసేది వద్దు అంటాను అమలించులు బామలి ఏం అందుకని నన్ను రమ్మని అందరికి కరోనా తెప్పించాం ఇంట్లో ఈ ఎటకరాలకు లోపమే లేదు వచ్చింది చూడు గొంతుకే జరుగుతుంది గడ్డ చూడు దగ్గు కూడా వస్తుంది ఓసారి చూడు ఇది నేను చూడలే గడ్డలు చూసే వాడు తగ్గుతా నువ్వు ఏంటి విషయం బాగా
కరెంట్ తెప్పించుకుంది కాక మా కరెంట్ తెప్పియాలనే. లేకుందా మాటలన్నా మీదియా మాటలు కొంచెమే వద్దురా నాకు, నా ఒళ్ళలో పుట్టలేదు. మాటలే మింగ మాటలు కూడా మాటలు కూడా దిగను. కథ అట్టపోతుంది అట్టే దమ్మడి పడతాయి. అమ్మడే అట్టపోతుంది అమ్మడే జయా నువ్వు చెప్పు జయా, స్వీట్ వేసుకుంటావు వేసుకో. అదే నేర్చుకోవచ్చు వద్దులే నాయన, నీకు అన్నం చేస్తానా వదా, నీ కాళ్ళ కన్నా ముక్కుతానా నాయన. ఏంటి అది నువ్వు ఏది మజేని ఓ చేసమ్మి అనేది ఎట్లా అంటే పిల్లలు ఉండదు కదా అని చెప్తాను. అందుకే పద్దెనిమిది నువ్వు ఇంతకు ఇంటికాడ నాను ఇంటికాడ ఇంటికాడ ఒక సామాను కూడా లేదు కదా. మా తమ్ముడికి లేదు ఇంట్లో. యాడ ఎవరికన్నా ఇచ్చి వచ్చినా నేను ఇంటికాడ లేదు కదా వచ్చింది. అన్ని అమ్ముకునేది, ఏదో అమ్ముకున్నావు అమ్ముకునేది పొలాలు కూడా అమ్ముకునే, ఆ పుల్లలు కూడా అమ్ముకున్నాడు. పుల్లలు లేవు అసలుకే అమ్ముకునే. మిద్దె పైన ఏం జగన్ లేవు. ఎట్లుంటారా నిజపై లేవు నాయన, లేవు మా పొలాలు, నేను ఇక్కడ వచ్చి అక్కడ దక్కపోతానని చెప్పి నాకు. అదే నువ్వు ఇంటికాడ లేవు. నువ్వు ఎక్కడ గొంతు కింద గడ్డలు ఎంతలా వయమ్మాలి నా చూస్తారా, వచ్చి 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 ఇంతలో వాడాలన్నా ఏం చేయొచ్చు కోస్తారు ఊరక తోలు నాకు చెప్పాలి. అప్పుడు కాదు పళ్ళు ఎత్తి ఇప్పుడు కాదు ఎన్నేళ్ళకు ఏమబ్బా ఎన్న కన్నా ఊడిపోయింది, 3 ఏళ్ళకే ఊసిపోయేది పండు. పొడి అది వేసుకొని నచ్చిమంతా ఊడిపోయింది. ఇప్పుడు 3 ఏళ్ళకి పండు ఊసిపోయేది అంతే కదా. 3 ఏళ్ళకా 2 ఏళ్ళకా నేను పండు ఊసిపోయేది ఎన్నేళ్ళకు ఎన్నేళ్ళు కూర్చిపోతాను నువ్వు పెద్ద నువ్వు అన్ని తెలియాలి కాజా కాజా. ఇప్పుడు పనులు ఏంటి 2 ఏళ్ళకే కదా ఊసిపోయేది. ఏమబ్బా 2 ఏళ్ళకు పిల్లదాన్ని కాదు, నేను పిల్లదాన్ని, నేను అప్పుడే ఊడిపోతా. 2 ఏళ్ళక 3 ఏళ్ళకి ఎట్టంట ఊసిపోయేది. 2 ఏళ్ళకే పెద్ద పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి కొడక. మరి ఎన్నేళ్ళు అంటే చెప్పవే? ఎన్నేళ్ళు అంటే 20, 30, 50, 60, 70. ఏమి 20, 30 ఎట్టంటాయా నీకు? అంజనమ్మకి ఎన్నేళ్ళు ఉండేది? 2 ఏళ్ళు. 2 ఏళ్ళు అంజనమ్మకు రెండు దాచి ఉండాలి. ఇప్పుడు కరెక్ట్గా చెప్తా నీకు ఎన్నేళ్ళు ఉండేది. ఒరే నాకు మర్చిపోలేదు, అట్లా కాదు అందాజు చెప్పు. ఇన్నేళ్ళు 30 ఏళ్ళు నాకు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న 30 ఏళ్ళు నాకు. 30 ఏళ్ళ 30 ఏళ్ళు ఎట్టుంటా నీకు? లెక్క వచ్చేదాన్ని ఉండాలి. లెక్క వచ్చేదా? లెక్క వచ్చే 30 ఏళ్ళు ఉండవు. ఎన్ని 22 ఏళ్ళకేమో లెక్క ఇచ్చేది. ముసలిళ్ళ లెక్క 22 ఏళ్ళకి ఇచ్చేది. నీకు 30 ఏళ్ళకు ముసలి లెక్క ఇచ్చారు. యోచ నీకు చెప్పింది పంప ఆడికే 30 వాలంటీర్ అడుగుదాంపా. 30 ఏళ్ళకి ఇచ్చారు, 22 ఏళ్ళకి ఇచ్చేది. ఇప్పుడు 30 ఏళ్ళకు పింఛన్ లెక్క రాదు, 22 ఏళ్ళకే వచ్చేది. అదే కదా ఇప్పుడు ఎన్నేళ్ళు అని చెప్తాను నేను. అంతే నువ్వు అంటున్నావు. 22 ఏళ్ళు నీకు. 22 ఏళ్ళు నీకు. ఈ మనోడు అనింది కాదు, నువ్వు చెప్పు. నేను ఎవరు నిజా మా కొడుకు అంటే నీకేమవుతాడు? విజయ్ నేను ఎవరు నిజా మనమ్మ నేను లేదా ఏమి వద్దులే. నీ కొడుకుని కదా నేను. వాడెవరు చెప్పు. వాళ్ళే ఆనమాలు ఎదిస్తే గొంతు పట్టుకునేటోళ్ళు, ఆనమాలు ఎదిస్తే గొంతు పట్టుకునేటోళ్ళు ఏమో ఎంతో కొంత ఏమో ఇనిలే మేమేమో మేము పోనీ. ఎంతో కొంత ఏమో ఇనిలే మేమేమో మేము పోనీ. యాడి పోతాను ఏంది ఆడికి ఇప్పుడు గొంతు కింద నీకు గడ్డలు పెట్టుకున్నావు. తల్లి తల్లి
నాకేంటి గుండెలని దడ్డ కొట్టుకుంటాను. దానికి కొట్టుకుంటాయే. పట్టు పట్టు అంటారు. అవుతే ఇప్పుడు సూది నాకు ఏమో నేను సూది తెస్తారా? నేను నేర్చుకొని పొద్దుగా నేర్చుకొని అని అడుగుతాను. అసలు నువ్వు పుట్టిన సూది వేయించుకోలే. నేను అట్లా ఒళ్ళు మీద పెట్టుకోలే. సూది కానీ మాదర్ కానీ ఏదే కానీ పరిచయం మర్చి తెచ్చుకుంటే పరిచయం మాట్లాడతాం కదా పనికి. ఇంకా మాట్లాడు తెచ్చుకుంటూ తెచ్చుకో. ఏం తెచ్చుకో ఎట్ట బాగా అవుతుంది మరి. బాగా కాకుంటే మళ్ళీ చచ్చిపోతే అది పొలంలో పెడతా. బాగా కాకుంటే మళ్ళీ చచ్చిపోతే అది పొలంలో పెడుతుంది మళ్ళా నీకు చూడు. వెంకాయేశ్వరి నెక్క తెలపలేదంట. వెంకాయేశ్వరిని నచ్చాలని అదేమో పుల్ల పెడుతుంది బాగా. పెట్టదు. నేను ఎందుకంటే అంటే మజేని అర్జుడు ఏమబ్బా ఆయన కట్టిందే నాయన. ఇట్లా సర్ది జాగ్రత్త కళ్ళను బొగ్గప్పవు కళ్ళను బొగ్గప్పవు పంపాను. అది ఇంట్లో వచ్చి పంపించమంటుంది. కరోనా వచ్చేది సూది వేయించుకుంటది మజయ్య. అదే గొంతు కింద గడ్డలు కట్టినా గొంతు కింద గడ్డలు కట్టినా లేదా జయ నీకు? నాకు గడ్డలు కట్టినారు ఇప్పుడే నచ్చదురా. నువ్వేంటికి ఊరికి మాట్లాడతావు? ఇప్పుడు గొడ్డు గడ్డలు కట్టినా ఇదంతా నచ్చాది అవన్నీ నచ్చాయి నాకు. ఉండు చెప్తా. సురుకు తీస్తానా సురుకు తీయలేదా? సురుకు తీస్తాను అయితే కరోనా ఉంది. అయితే మా గుట్టు ఇవన్నీ కొట్టాలి నాయన. ఏమన్నా పీసింది చూడు ఉండు మళ్ళా చూడు. ఇప్పుడు కరోనా ఉండేది అనుకో కాదు చూడు. కరోనా ఉంటే నయ్యవు. ఈ కరోనా ఉంటే నచ్చది. కరోనా లేకపోతే నయ్యదు. అదే నయ్యదు. నయ్యలేదా? గొంతు కింద లేవా చిన్న చూస్తానా జయా చూద్దామని జయా పెద్దలతో చెప్తానా? నువ్వు గేమ్ ఆడుకుంటున్నా గేమ్ ఆడుకో. వానికి నువ్వు వచ్చే ఆడుకొని మన చేతికి వాడు ఆడుకొని అయిపించుకోపో. ఇదేంటి వాసింది కాదులే ఎంకలేదు. అది అంతే మనకు కూడా. ఇప్పుడు నీకు కరోనా లేదంటావు. నాలుగు గడ్డకను అవుతుంది. కరోనా ఉందే లేకపోతే లేదా అని ఉందిలే. నాలుగు గడ్డకు అది ఇది ఉండు ఒక రవ్వ. కరోనా లేదు లేదు లేదా కరోనా లేదులే లేదులే కరోనా బాగుంది. నాలుగు